సుఖ సంతోషాలతో ఉంటారో అట్టి వ్రతాన్ని ఆనందనీయవలసిందిగా పార్వతీదేవి పరమేశ్వరుడు కోరింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్ర సంపత్తులు కలిగజేసే వరలక్ష్మి వ్రతము ఒక వ్రతము ఉన్నది. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవాలని ఆ పరమేశ్వరుడు ఆమెకు ఇచ్చాను. అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి ఇట్లను, ఓ లోకారాధ్య, నీవు ఆమెకి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన తోడనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని అవశ్యముగా చేయవద్దని చెప్పిరి. ఆ పిమ్మట చారుమతీను స్వప్నమున విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూస్తూ ఉండిరి. ఈ విధంగా ఉండగా వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వచ్చాను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమునే మేల్కొని స్నానములన్నీ ఉన్నందున గోవయమచో అలికి మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో ఒక ఆసనంపై ఉంచి దానిపై కొత్త బియ్యాన్ని పోసి కాళ్ళ ఎందు గల్లు గల్లుమని శబ్దం కలిగింది. అంతగా వారు కాళ్ళు చూసుకొనగా కాళ్ళకు గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగినవని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా అస్తముల ఎందు దగీయమాన మానము గల ఫలయేశ్వర నవరత్న కష్టమైన కంకణములు మొదలగు ఆభరణములు గమనించి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణం చేసిన ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంతులై ఆ స్త్రీల గృహంలో గల స్వతమేమి రథ గజ తురగ వాహనాలతో వాళ్ళ ఇల్లు గృహాలను నిండిపోయాయి. అంతా ఆ స్త్రీలను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వారి ఇళ్ళ నుంచి ఆ యొక్క చారుమతి ఇంటి నిలిచి ఉండేది. పిదప ఆ చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ చే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కొడుకులు వాయిదాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు సంగి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి